ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనం పూజ గది శుభ్రం చేసేటప్పుడు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? మామూలుగా అయితే ఇప్పుడు మనం పండగలకి శుభ్రం చేసుకుంటూ ఉంటాము, ఏదైనా స్పెషల్ డేస్ కదా, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ఈ శుభ్రం చేసేటప్పుడు? నిజానికి రోజు శుభ్రం చేసుకోవాలమ్మా పూజ గది. అస్సలు పూజ గదిలో బూజు కానీ దుమ్ము కానీ నిర్మాల్యం అంటారు, అంటే దేవుడికి పెట్టిన పూలు ఉండిపోవటం కానీ అలా కనుకున్నట్టయితే అది మంచిది కాదు. అదొక రకమైన అశుభానికి సంకేతంగా చెప్తారు. కనుక నిత్యం చేసుకుంటే మరీ మంచిది. పూజ గది అంటున్నారు మీరు, అందుకని నేను జాగ్రత్తగా చెప్తున్నాను. పూజ గది నిత్యం శుభ్రం చేసుకోవాలి. ఏమాత్రం బూజు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. లేదు ఇప్పుడు మాకు అన్ని తొందర జీవితాలు ఉన్నాయి, ఇతర విషయాలు మాకు చాలా ప్రాధాన్యాన్ని వహిస్తున్నాయి అని అనుకున్నట్టయితే నెమ్మదిగా శుభ్రం చేసుకునేటప్పుడు ముందుగా పైభాగం చేసుకోవాలి. ఎందుకంటే కింద ఒక్కోసారి మనం చాలా తెలివిగా చేస్తూ ఉంటాం, కొంచెం తెలివి ఎక్కువ అవుతూ ఉంటుంది. కింద అన్ని దేవుళ్ళన్నీ దులుపుకున్నాక బూజు కనపడి తర్వాత తీస్తాం. ఏమవుతుంది? బూజు కింద పడదు కానీ బూజులోంచి ఉండే సన్నని దుమ్ము కింద పడుతుంది. అందువల్ల ముందు పైభాగం చేసుకుని తర్వాత అంతా తీసి పటాలు గోడలకి తగిలిస్తాం కనుక గోడలన్నీ పటాలు శుభ్రం చేసుకుని ఆ తర్వాత మందిరంలో ఉన్నటువంటి దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి. మీరు పాటించాల్సిన నియమాలు అన్నారు. అసలు దేవుడి గదిలోకి కానీ దేవుడు ఉన్న ప్రాంతానికి కానీ ఎవరైనా స్నానం చేయకుండా వెడతారా? వెళ్ళరు కదా. కనుక అది చెప్పక్కర్లేదు. చెప్పకుండా మనందరికీ తెలిసినటువంటి నియమమే స్నానం చేసి చక్కగా వెళ్ళి ఆ దేవుడి అన్ని శుభ్రం చేయడం. ఇక్కడ సాధారణంగా ఏం చేస్తారంటే ఏదో ఒక దేవుడి స్తోత్రమో నామమో చేసుకుంటూ చెయ్యండి మంచిదన్నారు. నిజానికి వంట దగ్గర నుంచి నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు దేవుడి స్తోత్రాలు చదువుతూనే చేస్తారు. మరి అట్లాంటప్పుడు పూజ గది శుభ్రం చేస్తూ దేవుడి స్తోత్రాలు చదవరా? చదువుతారు. కానీ దానికన్నా శ్రేష్టం ఏమిటంటే సాధారణంగా అభిషేకం చేసేటప్పుడు స్త్రీ సూక్తం పురుష సూక్తం లాంటివి చదువుతారు. అందుకని దేవుడి గది శుభ్రం చేస్తున్నప్పుడు అది కూడా శుభ్రంలో భాగమే గనక అటువంటి సూక్తాలు చదువుకుంటూ దేవుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏమైనా మనకు వచ్చినట్టు వాటిని పారాయణ చేసుకుంటూ స్తోత్రాలని, అవి కూడా ఎక్కువ లేవనుకోండి, నామజపం చేసుకుంటూ ఏదో ఒక నామం అవన్నీ చేసుకుంటూ చెయ్యడం శ్రేయస్కరం అని చెప్తారు. ఇంకొకటి ఏమిటంటే స్నానం చెయ్యడం అన్న చాలామంది చేస్తారు కానీ భోజనం చేసిన తర్వాత చెయ్యరు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత దేవుణ్ణి ముట్టుకోరు. ఇప్పుడు మామూలుగా ఎంత సంప్రదాయం అయిన కుటుంబంలో ఉన్న వాళ్ళన్నా స్నానం చేస్తారు, దేవుడికి దీపం పెట్టుకుని పూజ అంతా చేసుకుంటారు, నైవేద్యం పెడతారు, వీళ్ళు కూడా ఆత్మారాముడికి నైవేద్యం పెట్టుకుంటారు, అయిపోతుంది. అప్పుడు ఏదన్నా దేవుడి దగ్గర పడింది అనుకోండి, మరి ఏ బలి లాంటిదో పడితే తప్ప మామూలుగా పువ్వు పక్కకి వెళ్ళినా అవతల వెళ్ళినా బాగుండలేదు సర్దండి అంటే భోజనం చేస్తాను ముట్టుకోనంటారు. అంచేత భోజనం చేయకుండా చెయ్యాలి. అంతేకాకుండా పట్టుబట్ట మడి అని చెప్తూ ఉంటారు, కానీ పట్టుబట్ట కూడా దాంతో భోజనం చేస్తే పనికిరాదు. భోజనం ఒక్కసారి అంటూ ఒక వస్త్రంతో చేసినట్టయితే అది మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి పనికిరాదు, అది పక్కకు పెట్టేయాల్సిందే. కనుక చక్కగా ఉతికి ఆరేసినటువంటి శుభ్రమైన వస్త్రం కట్టుకోవాలి. దాంతో భోజనం చేస్తే వస్త్రము పనికిరాదు, చేసిన మనిషి పనికిరాదు. అందువల్ల భోజనానికి ముందే చేయాలి, శుభ్రమైనటువంటి వస్త్రం కట్టుకోవాలి. ఈ దేవుడి గదినంతా శుభ్రం చేసుకున్న తరువాత అప్పుడు విగ్రహాలని పటాలని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత దుమ్ము పడుతుంది కనుక. దేవుడి విగ్రహాలని శుభ్రం చేయడాన్ని పులికాపు అన్న పదం వాడతారు. పులి అంటే పుల్లదనం. ఆ పుల్లగా ఉండేటటువంటి దాంట్లో శుభ్రం చేస్తామంటే చింతపండుతో కానీ నిమ్మరకాయతో కానీ వాటిని చక్కగా పెట్టి రుద్ది దానికి ఉన్నట్టు ఆ పైన పూర్వం మేము కుంకుడుకాయలతో చేసేవాళ్ళం. ఒకసారి అంటూ
ఒక చింతపండు కానీ నిమ్మకాయ కానీ పెట్టి ఆ తర్వాత దాని మీద బూడిద పెట్టి రుద్దిన తర్వాత అక్కడ పెడితే అప్పటి వరకు షైనింగ్గా ఉన్నది దాని మీద ఉన్న తడి కొంత ఉంటుంది, ఎంత బట్టతో తుడిచినా ఆ తడి వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో కలిసి కొద్దిగా మెరుపు తగ్గుతుంది. అది తగ్గకుండా ఉండాలి అంటే చక్కగా శుభ్రం చేసిన తర్వాత కుంకుడుకాయ రసంతో ఒక్కసారి కడగాలి. అస్సలు మళ్ళీ కడిగినప్పుడు ఎంత మెరుపులో ఉంటుందో ఎండాక కూడా అంత మెరుపులో ఉంటుంది. అమ్మ ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అని అన్నారు. విగ్రహాల గురించి కదా, దేవుడి గది గురించి. దేవుడి గది ఇప్పుడు శుక్రవారం కూడా మనం శుభ్రం చేసుకోవచ్చమ్మా, ఎందుకంటే ఆ రోజు కొంతమంది ఇలా బూజులు దులపడం అలాంటివి చెయ్యరు. ఇలా అది లక్ష్మీ నిజంగా లోకంలో ఎందుకు ఇటువంటి దురభిప్రాయాలు వచ్చాయో తెలియదు ఆ కానీ రోజు డబ్బులు కూడా అంటే ఆ ఇవ్వరు, రోజు మరి అన్నం తినమా, తింటాం. మనం స్నానం చేయమా, ఉమ్. ఇల్లు శుభ్రం చేయమా, చేస్తాం. మరి దేవుడిగా శుభ్రం చేయడానికి ఏంటి సమస్య? అంటే వారమంతా చేయకుండా ఆ రోజు చేయాలంటే ఏమన్నా ఆలోచించాలి కానీ ఉమ్. నిత్యం చేసుకునేటప్పుడు ఏం సమస్య? చక్కగా చేసుకోవచ్చమ్మా. ఇంకోటి ఏమిటంటే దేవుళ్ళకు కూడా పులికాపు శుక్రవారం చేయకూడదని కొంతమంది చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఉమ్. ఎందుకంటే తిరుమలలో స్వామివారికి మూల విరాట్టుగా అభిషేకం చేసేదే శుక్రవారం ఉమ్. కదా. అవును. మరి మన ఇంట్లో ఎందుకు సమస్య అమ్మా? అవును. ఉదాహరణ అక్కడి నుంచి చెప్పాను, నేను వేరే చెప్పాలి. ఉమ్. కనుక చక్కగా చేయొచ్చమ్మా. నిత్యం చేసుకునేటప్పుడు అందులో ఇది భాగం. ఉమ్. దీనికి అసలు వారం ఎప్పుడూ చేయకుండా ఒకరోజు చేస్తామంటే శుక్రవారం కొంచెం ఆలోచించాలేమో, అది కూడా ఆలోచించమని చెప్పట్లేమో అంటున్నాను. ఏమో. కనుక నిత్యం చేసేదానికి తప్పేం లేదు. అమ్మ ఇప్పుడు దేవుడి గదిని మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం, అలానే అక్కడ పువ్వులు ఉంటాయి, దేవుడికి సంబంధించిన వస్తువులు అంటూ ఉంటాయి, అవి ఏం చేయాలమ్మా అసలు మనం? వాటిని ఎవరు తొక్కని చోట వేయాలి. ఉమ్. ఇప్పుడు దాన్ని నిర్మాల్యం అంటారు. ఇప్పుడు దేవుడి గదిని శుభ్రం చేస్తూ ఉంటే దేవుడి మీద పెట్టిన పువ్వు ఎక్కడో కింద పడుతుంది ఆ. కదా, ఉమ్. పటం మీద అయితే ఆ పడిన దాన్ని మనం, అందుకే సాధారణంగా దేవుడి గదిని అన్ని చీపుళ్లతో తొడవరు, దానికి ప్రత్యేకంగా ఒకటి పెట్టుకుంటారు. అలాగే దానికి ప్రత్యేకంగా ఒక బట్ట పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది అయితే అసలు చీపురుతో కూడా తొడవరు, చేత్తోనే తుడుచుకుంటూ వస్తారు బట్ట పెట్టుకుని, ఎంత దుమ్ము ఉన్నా. అదంతా దానికి అలా అయితే పక్కన పిండేస్తాం. కానీ అందులో దేవుడికి పెట్టిన పూలు కానీ, ఈ అగరొత్తుల నుంచి వచ్చినటువంటి బూడిద కానీ, దేవుడికి వాడగా మిగిలినటువంటి నీళ్లు అలాంటివి ఉంటాయి కదా, వీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని చోట పోస్తారు. అలానే సాధారణంగా తులసి మొక్కను ఎవరు ఏం చేయరు గనక తులసిలో వేస్తారు నీళ్లు మాత్రం. పూజ అది చేసిన నీళ్లు ఉంటే, ఈ పువ్వులు లాంటివి గనక ఉన్నట్టయితే, ఇక మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ అలాగో ఇలా కుదరదండి అనుకున్నప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో వీటిని వేసి ఒక పూట అందులో ఉంచి, అప్పుడు ఆ నీళ్లు ఎక్కడ తొక్కని చోట పోసేసి ఇవి ఎక్కడైనా వేసేయచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పూజ ఉదయం చేస్తాము, సాయంత్రం పూట కూడా దీపం పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది? దాంతోపాటుగా ఇంట్లో ఎవరు చేయాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్త్రీ చేయాలా, లేకుంటే పురుషుడు, అంటే ఆడవారు చేయాలా, మగవారు చేయాలా? అసలు మనకి శాస్త్రం ఏమైనా చెప్పిందా దీనికి సంబంధించి? మీరు మొదట అడిగిన ప్రశ్నకి శాస్త్రం దాకా అక్కర్లేదమ్మా. ఆ, మనం ఆలోచిద్దాం. భోజనం పొద్దున్న చేయాలా, సాయంత్రం చేయాలా? మధ్యాహ్నం చేస్తాము, నైట్కి అంటే పొద్దున. మధ్యాహ్నం అంటే పొద్దున. పొద్దున చేస్తాం, సాయంత్రము చేస్తాం, రాత్రి చేస్తాం కదా. కదా, పూజ కూడా అంతే, 2 పూట్ల చేయాలి. అయితే పొద్దున ఎక్కువగా బరువుగా తింటాం, సాయంత్రం తేలిగ్గా కొంచెం తింటాం. తేలిగ్గా తింటాం. అమ్మ, ఇందులో అందరూ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది చెప్తాను. అందువల్ల తప్పనిసరిగా 2 పూటలా పూజ చేయడం అన్నది పద్ధతి. అయితే చాలా మంది సాయంత్రం పెద్దగా పూజ చేయరు, చాలా తేలికగా దీపం పెట్టి ధ్యానం చేయడము, తేలిగ్గా పూజ చేస్తారు. అయినా తప్పు లేదు. ఉదయం అయినా సరిగ్గా పూర్తిగా చేయాలి. అది కూడా నిజంగా మనకి పెద్దలు చెప్పినటువంటిది ఏమిటంటే సూర్యోదయ సమయంలో చేయడం చాలా మంచిది. ఉదయం ఎంత పొద్దున్నే వీలైతే, మరి తెల్లారుజామున కాదు. ఒక కార్తీక మాసం, ధనుర్మాసాల్లో తప్ప మిగిలిన సమయంలో తెల్లారుజామున చేయాలని ఏం చెప్పలేదు. అప్పుడు ధ్యానాలు అవి చేసుకోమన్నారు. పూజ మాత్రం సూర్యోదయం తర్వాతే. అందులో సంధ్యావందనం చేసేవాళ్ళు వాళ్ళు కూడా సూర్యోదయ సమయానికే చేయాలని చెప్పడం జరిగింది. కనుక ఆ సమయాలు చికాకుగా ఉంటాయి. సాధారణంగా పిల్లలు ఉంటే, జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే, పిల్లలు ఏడిచే టైం అదే కదమ్మా. అవును. అసలు సంధ్య వేళ పొద్దున కొంచెం బాగానే ఉంటారు, కానీ సాయంత్రం అసలు సంధ్య వేళ అయితే పిల్లలు ఏడుస్తారు. రోగం వచ్చిన వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు. ఇంట్లో కాస్త మానసికంగా సరిగ్గా లేని వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఉండే సమయాలు. కనుక ఈ సమయంలో మనం దైవం మీద దృష్టి పెట్టడం గనక ప్రారంభించినట్టయితే ఇవన్నీ సర్దుబాట్లు అయిపోతాయి, మొదటి నుంచి అది అలవాటు చేస్తే. అందుకని సంధ్యా సమయంలో దీపం పెట్టడము, ప్రార్థన చేయడము. అందరూ దీపం పెట్టక్కర్లేదు గనక ఒకళ్ళు దీపం పెడితే మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని దండం పెట్టుకోవడము, తోచిన నామం చదువుకోవడము, స్తోత్రాలు చదువుకోవడము, మొత్తానికి దైవ ధ్యానంలో సమయం గడపమని చెప్పారు, ఉదయం సాయంత్రం కూడా. మీరు ఇంకోటి అడిగారు, ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేయాలి? అయితే దానికన్నా ముందు కొంతమంది కొన్ని మాటలు నేను విన్నానమ్మా. కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే పూజ చేయాలి, నిత్యం పూజ, అందరూ చేయాల్సిన అవసరం లేదు, అంత ధూపదీప నైవేద్యాలు పెట్టి అంత పూజ చేయాల్సిన అవసరం అందరికీ లేదు, కొన్ని కమ్యూనిటీస్, అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ మాత్రమే చేయాలి అనేది విన్నానమ్మా. అది కరెక్టేనా? తప్పమ్మా, ఎవరైనా చెయ్యాలి, అందరూ చెయ్యొచ్చు. అయితే ఉదాహరణకి ఇప్పుడు పొలంలో పనిచేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారమ్మా. పొద్దున ఇప్పుడైతే 10 నుంచి 5 దాకా ఎండలో చేస్తున్నారు, కానీ పూర్వకాలం అయితే తెల్లవారుజామున వెళ్ళి 9-10 కల్లా ఎండ వాళ్ళకి లెక్క, పొద్దెక్కడమే లెక్క. పొద్దెక్కే టైంకి ఇంటికి వచ్చి మళ్ళీ తర్వాత 4ంటికి వెళ్ళి పొద్దుగుకే టైంకి ఇంటికి రావడం, అలా చాలా చల్లబాటు వేళ శరీరం అలసిపోకుండా చక్కగా చూసుకునేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని నువ్వు షోడశోపచార పూజ చెయ్యి అంటే కుదరదు గనక వాళ్ళు చెయ్యకపోయినా పర్వాలేదన్నారు, ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంతే తప్ప వాళ్ళు చెయ్యకూడదు లేదు. ఎగ్జంప్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యానింగ్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియక చాలా ప్రాబ్లమ్స్. ఎగ్జంప్టెడ్ ఈజ్ డిఫరెంట్, బ్యాన్డ్ ఈజ్ డిఫరెంట్. చెయ్యొద్దు అని ఎక్కడా చెప్పాల, చక్కగా చెయ్యొచ్చు, అందరూ చెయ్యొచ్చు. అసలు కమ్యూనిటీస్ అందరూ చేయాలమ్మా. ఇప్పుడు వీళ్ళు అన్నం తినాలి, వీళ్ళు అన్నం తినకూడదు అని ఎవరి గురించి చెప్తున్నారమ్మా? శరీరానికి ఆహారం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యానికి ధ్యానము, పూజ అంత అవసరం. ఎవరికి అక్కర్లేదు, అందరూ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి, వాళ్ళకున్న వృత్తి ధర్మాలను బట్టి వెసులుబాట్లు కలిగించారు, కొన్ని రకాలైన సౌకర్యాలు కలిగించారు, కొన్ని రకాలైన ఇబ్బందులు లేకుండా మీరింత మాత్రం చేసినా చాలు అని చెప్పి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంతే తప్ప ఇది వీళ్ళే చేయాలి, ఇది వీళ్ళు చెయ్యకూడదు అన్నది లేదు, నియమం లేదు, ఏమీ లేదు. తప్పనిసరిగా అయితే ఈ చెయ్యగలిగినటువంటి చెయ్యవచ్చని చెప్పిన కమ్యూనిటీస్ అని చెప్పారే, వాళ్ళు కూడా రోజు చేస్తున్నారా అమ్మా? అంటే ఉన్నమాట సత్యం మాట్లాడుకోవాలి ఎప్పటికి కూడా. మీరన్న కమ్యూనిటీస్లో నిత్యం షోడశోపచార పూజ చేస్తున్నారా? అది ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. అది ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. తొందరపడి మాట అనడం చాలా తేలికమ్మా.
తర్వాత ఈ చేసేవాళ్ళు రోజు స్నానం చేసి వంట చేసి చేసినటువంటి వంటని దేవుడికి నివేదన చేసి నివేదన చేసింది మాత్రమే తినేటటువంటి వాళ్ళు ఉన్నారా? అందరూ కొద్దిమంది ఉన్నారు, లేరంటల్లా. అందరూ లేరు కదా. అవును. ఏదన్నా అంటే మా ఉద్యోగం మా ధర్మం అని అంటున్నారు. అందువల్ల ఇది సమాజాన్ని విడదీసి ఏదో రకంగా ముక్కలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఉసిగొల్పడానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగం తప్ప ఇది నిజంగా ఎక్కడ లేదు. వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు చేయకూడదని లేదు. ఎవరికి వీలైనట్టు వాళ్ళు చెయ్యొచ్చు. ఆ కుమ్మర భీముడు ఉన్నాడే, అన్నమాచార్యులు పూజించినటువంటి అతను దేంతో పూజించాడు? రోజు కుండలు తయారు చేస్తూ ఆ కుండలు చేసిన తర్వాత వచ్చేటటువంటి మట్టి చివరిగా ఉన్నటువంటి దాన్ని ఇట్లా చేతులు నలిపేస్తే చివరి మట్టి కొంత వస్తుంది. ఆ మట్టితో చిన్న చిన్న పువ్వులు చేసి ఈ పూలని ఆయనకి అర్పించాడు. చేసిన పూలని ఆయనకి ప్రత్యక్షమయ్యాడు, ఆయన అవును అనుగ్రహించాడు కదా. అందువల్ల ఎవరికి వీలైనట్టు వాడు చేయమన్నాడు, కానీ ఇట్టాగే చేయాలన్న నియమం అయితే వీళ్ళే ఇది చేయాలనేది అదే లేదు. లేదమ్మా. అతన్ని మామూలు పూలు దొరికితే వెళ్ళి పూలు తీసుకొచ్చి దేవుడికి పెట్టకూడదని చెప్పలేదే అతనికి. అవన్నీ ఇంట్లో చేస్తుంటాడు. ఇక్కడ కూడా చేస్తూ ఒక పువ్వు చేసి ఈ పువ్వు కూడా ఇస్తున్నాను అని ఉంటాడు. అంత మాత్రాన ఎవరిని వద్దని చెప్పలేదు, అందరూ చేయొచ్చు. చెయ్యకూడని పరిస్థితులు ఉన్నాయి. అంటే అశౌచం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు చెయ్యొద్దన్నారు తప్ప అది ఎవరైనా పాటించాలి, అది ఎవరికైనా పాటించాలి. వీళ్ళు వాళ్ళు అన్నటువంటి భేదం లేదమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాల్లో మళ్ళీ 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 చెప్తాను, నేను ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా. సనాతన ధర్మంలో మనుషుల్ని ఈ రకంగా విభజించిన పద్ధతి లేదు. వారి వారి వృత్తి ధర్మాలు, మానసిక పరిస్థితులు, శారీరక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని ఇది వీరికి ఉపయోగం, ఇది వీరికి ఉపయోగం కాదు అని చెప్తున్నారు. లేదు నేను దాన్ని అధిగమిస్తానంటే ఎవరు కాదనలా. అంతే తప్ప నో వన్ ఈజ్ బ్యాండ్. కొన్ని ఉన్నాయి, వీళ్ళు పనికిరారు అని చెప్పినటువంటి వాళ్ళు కమ్యూనిటీ ప్రకారం లేదు, వాళ్ళు చేసే పనులను బట్టి ఉంది, చేసిన పనులను బట్టి ఉందే తప్ప కమ్యూనిటీ ప్రకారం కాదు. అంచేత ఇట్లాంటిది లేదు, ఈ సోషల్ బ్యానింగ్ అన్నది లేదు. మీరు ఇంకొకటి అడిగింది ప్రధానమైనటువంటిది, ఆడవాళ్ళ మగవాళ్ళ. పూర్వకాలం శుభలేఖలు ఎట్లా ఉండేవమ్మా? శుభలేఖ అంతా రాసిన తర్వాత పైన ఏమనుండే, ఎవరి పేరు మీద ఇచ్చేవారు? ఇంటి పెద్ద ఎవరుంటే వాళ్ళ పేరు మీద ఇచ్చేవారు, శ్రీ అని చెప్పి వాళ్ళ పేరు మీద. శ్రీ సహకుటుంబ వారు, కుటుంబ సభ్యులందరూ, అంతే. అంతే తప్ప మిసెస్ అండ్ మిస్టర్ అని కానీ, మిస్టర్ అండ్ మిసెస్ అని కానీ, XYZ అని కానీ వీళ్ళందరివి ఉండేవి కాదు. కనుక ఎవరు ఇంటికి యజమాని ఎవరు అంటే, ఎవరు యజ్ఞం చేస్తారో అతడు యజమాని. అంటే పూర్వం యజ్ఞం అంటే బ్రహ్మాండంగా జంతువులు తీసుకొచ్చి అంతంత ఆర్భాటం చేయడం కాదు, రోజు ఇంట్లో హోమం చేయడమే. అగ్నికార్యం ప్రతి వాళ్ళు చేసేవాళ్ళు పూర్వం. అలాంటి చేసేటటువంటి చోట ఎవరు చేస్తారో వాళ్ళే చెయ్యాలి ప్రధానంగా అని. కనుక ఇంటికి శుభలేఖ ఇచ్చేటప్పుడు ఒకళ్ళ పేరు మీద ఇచ్చారే, అట్లాగే పూజ ఒకళ్ళు చేస్తే సహకుటుంబానాం అని చెప్తారు. కనుక ఆయన కుటుంబం అంతా అందులో వచ్చేస్తుంది. కనుక ఇంట్లో ఒక్కరు చేస్తే, ఇంటి యజమాని ఎవరో వాళ్ళు చేస్తే చాలు. ఆ యజమాని అన్న పదంలోనే ఈ ఇంట్లో ఈ అగ్నికార్యం, పూజ ఇత్యాదులన్నీ నేను చేస్తాను అన్నవాడికి యజమాని అని పేరు. ఆయన చేస్తే చాలండి. పూజ నిజానికి మగవాళ్ళే చెయ్యాలి. ఈ కాలంలో ఆడవాళ్ళకి వంటింటితో పాటు పూజ గృహం కూడా ఇచ్చేసి సుఖపడిపోతున్నారు మగవాళ్ళు. కాకపోతే నియమాలు మాత్రం చెప్తారు. ఆడవాళ్ళు తులసి కొయ్యకూడదు, ఆడవాళ్ళు గంట కట్టకూడదు, ఆడవాళ్ళు అది చేయకూడదు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు. ఓకే ఒప్పుకుందాం, వాళ్ళు చేయకూడదు. చాలా సంతోషం వాళ్ళని చెయ్యొద్దంటే. మీరు చెయ్యండి, వాళ్ళు మానేస్తారు. ఏమ్మా? అవునమ్మా. వీళ్ళు చేయకపోతే కదా వాళ్ళు చేస్తున్నారు. పూజ నేను చేస్తానని ఆయన కూర్చుంటే గంట ఆయన కొడతాడు. ఎందుకు కొట్టాలి? అదే ఆయన పోబట్టే కదా లేకపోతే గంట కొట్టడానికి పిలుచుకురావాలా? అదే కదా. మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? ఆడవాళ్ళు అమరిస్తే చాలు, పూజకి సంబంధించి అన్ని అమరిస్తే చాలు. వీళ్ళకి ఏదన్నా జపాలు చేసుకోవచ్చు, స్తోత్రాలు చదవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. అదే దీపం ఉంది అక్కడ,
ఆ దీపం ఉన్న చోటే అదే అగరొత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఉన్న చోట కూర్చుని వీళ్ళు ఇంట్లో ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు, ఓ కుటుంబంలో ఇవ్వాళ్ళంటే ఇద్దరు ఒంటికాయ సుంటు కొమ్ముల్లాగా ఉంటున్నారు కానీ ఓ 25 మంది ఉండేవాళ్ళు కదా. ఇంతమంది ఉంటే ఏం చేసేవాళ్ళమ్మా? అందరూ పూజ చేసుకోవాలని ఉండదు, ఎవరికి వాళ్ళకి ఆత్మోద్ధారణ కావాలని ఉండదా? అంచేత ఇంటికి పెద్దెవరో వాళ్ళు పూజ చేస్తే మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు చేయవలసినటువంటివన్నీ స్తోత్రాలు అవన్నీ అక్కడే చేసుకుంటారు, అదే పూజాగృహంలో చేస్తారు. మళ్ళీ ఇంకో దీపం పెట్టడం అలాంటివి చేయరు, మళ్ళీ ఇంకో నైవేద్యం పెట్టడం, మళ్ళీ ఇంకొకటి అన్నీ సెపరేట్గా చేయడం ఉండదు. ఆయన చెప్పేశాడు కదా, ఒక ఆయన మొత్తం అందరికీ ఒక సంకల్పం చెప్పేశాడు కదా, సహకుటుంబానం అంటే. మళ్ళీ నువ్వు వేరే సంకల్పం చెప్పుకుంటే ఈ కుటుంబంలో సభ్యులు కారా మీరు? నేను చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను. ఎక్కడ దేవాలయాలకు వెళ్ళి పూజ చేయించుకుంటూ భర్త పేరు భార్య పేరు చెప్పి సహకుటుంబానం అని చెప్పిస్తారు. అంటే భార్య కుటుంబం వేరు, భర్త కుటుంబం వేరు అనమాట. మరి విడిపోకుండా ఆ దేవుడు అనుగ్రహం వల్ల విడిపోతున్నారు. సహకుటుంబానం అంటే సరిపోతుంది. పిల్లల పేర్లు, అందరి పేర్లు వీళ్ళు చెప్పించుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, బాగా శాస్త్రోక్తంగా చేస్తున్నారని తెలిసేటట్టుగా వాళ్ళు అడిగి చేపిస్తున్నారు. దానివల్ల నిజంగా ఆ దైవానికి అక్కడ శక్తి ఉండి ఆ మాట ఉచ్చరించేటటువంటి ఆయనకు ఉపాసనా బలం ఉంటే దాని కారణంగా కుటుంబాలు విడిపోతున్నాయి అంటూ ఉంటాను నేను. ఇది చెప్పకూడదు, ఒక్కళ్ళే ఎప్పుడు చెప్తారు, ఇది శాస్త్రం దాకా వెళ్ళకుండా, ఇది శాస్త్రం చెప్పిన మాట. ఇంకా మామూలు వ్యవహారాలు ఏం చెప్తారంటే, మామూలుగా ఇల్లు అందరూ కలిసికట్టుగా ఉండడానికి ఒకే పూజ గది, ఒకే వంటిల్లు ఉండాలి. ఎవరికి వాళ్ళకి విడిగా వండుకుంటూ ఉంటే వేరు కుటుంబాలు ఉన్నట్టే. సత్రంలో ఆ పక్కన ఒక పొయ్యి పెట్టుకున్నప్పుడు ఈ పక్కన పొయ్యి పెట్టుకున్నప్పుడు వండుకున్నట్టు ఒకే కప్పు కింద ఉన్న వీళ్ళ వంట వీళ్ళది, వాళ్ళ వంట వాళ్ళది అంటే విడిగా ఉన్నట్టే లెక్క. కనుక ఒక్కళ్ళే ఇంటి యజమాని ఎవరు, ఆయన చేయడానికి వీలు కాలేదు, ఆయన పొరుగురు వెళ్ళారు. ఇంట్లో ఇంకోళ్ళు చేస్తారు, ఇంకొకళ్ళు చేసినా ఒకళ్ళే చెయ్యాలి. ఎవరుంటే వాళ్ళు ఒక్కళ్ళే చెయ్యాలి. లెక్క ప్రకారం అయితే మన శాస్త్రం ప్రకారం మగవాళ్లే చెయ్యాలమ్మా. మగవాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు చేయాలి. చెయ్యొచ్చు, చెయ్యకూడదని చెప్పలా, గమనించాలి. ఈ మాట ఇప్పుడు మగవాళ్ళు చెయ్యాలి అనగానే వెంటనే ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు, మేమెందుకు చేయకూడదని వాదనకు వచ్చేవాళ్ళు 2 పక్షాలు ఉంటాయి. అలాంటిది ఏమీ లేదు, ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు. వాళ్ళు ప్రధానం, ముఖ్యంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలమ్మా. ఆ డ్యూటీ చేసేవాళ్ళు లేనప్పుడు ఇంకోళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారు, మానేయరు. ఎవరు చేసినా అందరికీ వర్తించేటి చేస్తారు, కుటుంబానికంతా ఒకళ్ళే చేస్తారు. లేదు నాకు రాముడు అంటే ఇష్టం, మీరు ఏదో లక్ష్మీనారాయణ పూజ చేశారు, రామాష్టోత్రం చదవలేదు, నేను రామాష్టోత్రం చదువుకుంటా, నేను లక్ష్మీష్టోత్రం చదువుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మళ్ళీ దీపం పెట్టి మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టి ఇలాంటివి చేయకూడదు. చేస్తే కుటుంబం విచ్ఛిన్నం అవ్వడం అక్కడే మొదలు. రైట్ అమ్మా, సంతోషం. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.